నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికా ఇరాన్ల మధ్య పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయి. ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ స్థావరాలు అలాగే రక్షణ వ్యవస్థలపై అమెరికా అటాక్స్ చేస్తే ప్రతిగా గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ తో ఒప్పందం ముగిసినట్టే, ఇక టైం వేస్ట్, చర్చలు జరిగినా కూడా టైం వేస్ట్ అని చెప్పి ట్రంప్ అంటూ ఉన్నారు. సార్, పరిస్థితి మళ్ళీ మొదటికి రావడానికి గల కారణాలు ఏంటి? అండ్ మళ్ళీ పూర్తి స్థాయిలో యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? యుద్ధం మళ్ళీ పూర్తి స్థాయిలో అవకాశాలు నన్ను ఎట్లా చెప్పంటారండి, నాకు ఎలా తెలుస్తుంది? మన ప్రతిదాన్ని ఆఖరికి వారిని కూడా స్పెక్యులేట్ చేసే దశకు రాకూడదు. ఏదో ఎన్నికలు, రాజకీయ పరిణామాలు స్పెక్యులేట్ చేయొచ్చు, కానీ యుద్ధాన్ని కూడా జరుగుతున్న పరిణామాలను అబ్జర్వ్ చేసేవాడు యుద్ధాన్ని స్పెక్యులేట్ చేయాలి. అందులో ట్రంప్ వ్యవహారం విషయంలో అసలే స్పెక్యులేట్ చేయలేదు. ఇప్పటికి కూడా యుద్ధం మళ్ళీ మొదలైంది అని కూడా చెప్పలేము. దాడులు మళ్ళీ మొదలయ్యాయి, ఇవి కొనసాగుతాయా ఆగుతాయా ఎవరమో చెప్పలేము. అందువల్ల అది ఫస్ట్ పాయింట్, నో స్పెక్యులేషన్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ యుద్ధం అనంతరం ఇరాన్ తనకొచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవడం ట్రంప్ సహించలేకపోతున్నాడు. ఎందుకంటే ట్రంప్ ఆశించింది ఏంది? ఇరాన్ నాశనం అయిపోతుంది, ఇరాన్ బలం పూర్తిగా తగ్గిపోతుంది, తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్ తిరుగులేని శక్తిగా ఎమర్జ్ అవుతుంది, గల్ఫ్ పైన అమెరికా ఆధిపత్యం సమర్థవంతంగా పెరుగుతుంది. ఈ అంచనాలతో వార్ మొదలు పెట్టాడు. కానీ డామిట్ కథ పూర్తిగా అడ్డం తిరిగి ఇప్పుడు ఇరాన్ ఈ వార్ను ఒక అపార్చునిటీగా మార్చుకుంటోంది. అంటే వీక్నెస్ ను స్ట్రెంత్ గా మార్చుకున్నది యుద్ధ సమయంలో. అసిమెట్రిక్ వార్ఫేర్ ద్వారా వీక్నెస్ ను స్ట్రెంత్ గా మార్చుకుంది. ఇప్పుడు వార్ అనంతరము థ్రెట్ ను అపార్చునిటీగా మార్చుకుంటోంది. ఆ అపార్చునిటీగా మార్చుకోవడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నాడు. ఎలా మార్చుకుంటోంది కూడా చెప్తాను. మీరు ఇంత వార్ అయ్యాక మీరు చూడండి, అక్కడ నుంచి ఇరాన్ చేస్తున్న విజువల్స్ ఏంటి? ఖమేనీ అంత్యక్రియలు. ఈ అంత్యక్రియలకు సుమారు 30 కంట్రీస్ ప్రతినిధులు, హై లెవెల్ డెలిగేషన్లు వెళ్ళాయి. రష్యా, చైనా ఎలాగో వెళ్తాయి, ఇరాన్తో మొదటి నుంచి సంబంధాలు. ఈ వార్ సమయంలో ఇజ్రాయెల్ వైపు కంప్లీట్ గా ఒక వైపు ఒరిగిన భారతదేశం, అయతుల్లా అలీ ఖమేనీ మీరు అంతం చేసినప్పుడు శ్రద్ధాంజలి పక్క పెట్టి సంతాపం కూడా చెప్పని భారత ప్రతినిధి వర్గం కూడా అక్కడే ఉంది. అలాగే మీకు ఇరాన్ తో ఈ వార్ సమయంలో కూడా ఘర్షణ పడ్డ సౌదీ అరేబియా, ఖతార్ ప్రతినిధి వర్గాలు కూడా ఇరాన్ లో ఉన్నాయి. సౌదీ అరేబియా, ఖతార్ ప్రతినిధి వర్గాలు ఉండడం అంటే మీరు ఆలోచించండి. అలాగే ఈజిప్ట్ ఇస్లామిక్ ప్రపంచంలో ఒక బలమైన దేశం. అలాగే మీకు ఆర్మేనియా ఎక్కడో ఉన్న దేశం అది. సో ఆర్మేనియా ప్రతినిధి వర్గం ఉంది, పాకిస్తాన్ ప్రతినిధి వర్గం ఉంది, అలాగే తాలిబాన్ ప్రతినిధి వర్గం కూడా ఉంది. మీరు లేనిది ఎవరు అంటే ఎంటైర్ వెస్ట్ అమెరికా, యూరోపియన్ డెలిగేషన్లు ఎవరు వెళ్ళలేదు. ఆఫ్రికాలో కూడా ఎక్కువ దేశాలు వెళ్ళలేదు. ఈ రీజన్ లో వెళ్ళని దేశాలు ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మీకు బెహరిన్ వెళ్ళలేదు. ఇలా 2-3 దేశాలకు చెందిన వాళ్ళు మాత్రమే వెళ్ళలేదు. యుఏఈ, బెహరిన్, వీళ్ళు కువైట్, ఈ 3 దేశాలు ఇరాన్ దాడుల్ని బాగా అనుభవించారు కనుక వాళ్ళు వెళ్ళలేదు. సో ఈ పరిణామాలు చూస్తే ఏమర్థమవుతుంది? ఇంత వార్ తర్వాత కూడా ఇరాన్ ఐసోలేట్ కాలేదు. ఇరాన్ కు ప్రపంచంలో సపోర్ట్, సాలిడారిటీ, మిత్ర దేశాలు ఉన్నాయి. మీకు ఇరాన్ నాయకుడు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన నాయకులు అంత్యక్రియలకు అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్లు కూడా వెళ్ళాయి గమనిస్తే. సో పాకిస్తాన్ వెళ్ళింది, అమెరికా మిత్ర దేశాలు. బలమైన దేశాలైన రష్యా, చైనా వెళ్ళాయి. ఇండియా లాంటి దేశాలకు కూడా తమ ప్రతినిధి వర్గాన్ని పంపించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇరాన్ హాస్ బికమ్ మచ్ స్ట్రాంగర్ అని. ఎందుకు ఇప్పుడు భారతదేశం ఉదాహరణ తీసుకుంటే, మనం ఎందుకు ఇజ్రాయెల్ వైపు మోడీ ప్రభుత్వం పూర్తిగా ఒరిగింది? మోడీ కూడా నెతన్యాహు మాటలు నమ్మాడు, ట్రంప్ నమ్మినట్లు. అయిపోతుంది, ఒక 2 రోజుల్లో ఇరాన్లో ఇస్లామిక్ రెజీమ్ పడిపోతుంది, మనకు అనుకూలమైన ప్రభుత్వం ఇరాన్లో వస్తుంది అని చెప్పితే నమ్మాడు మోడీ. నమ్మి ఇరాన్ లో కొత్త ప్రభుత్వం వస్తుంది కదా,
దీన్ని పాత ఇస్లామిక్ ప్రభుత్వం మనం డిజైన్ చేసుకుంటే ఏమవుతుంది అని డిజైన్ చేసుకున్నారు. కానీ అనుభవంలో ఏమైంది, రాలే. ఇప్పుడు మళ్ళీ ఈ ఇస్లామిక్ ప్రభుత్వంతోనే సంబంధాలు పెట్టుకోవడానికి మోడీ ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది. అంటే ఈ వార్ అయిపోయిన తర్వాత వార్లో మరణించినటువంటి ఖమేనీ అంత్యక్రియల్ని కూడా తాను మరింత స్ట్రాంగర్ గా ఎమర్జ్ అయ్యాను, మరింత రెసిలియంట్ గా ఉన్నాను అని ఇరాన్ ప్రపంచానికి చాటి చెప్తే ట్రంప్ భరించలేకపోతున్నాడు. ఈ ఖమేనీ అంత్యక్రియల విజువల్ చూస్తే ట్రంప్ కు ఒంటికాలు నిలేస్తున్నాడు. ఇది మొదటిది. రెండవది ఏంటి, ఈ వార్ వల్ల ఇరాన్ లో ఉన్న రెజీమ్ చేంజ్ కంప్లీట్ గా నాశనం అయిపోతుంది అని ట్రంప్ ఆశించాడు. కానీ ఏం జరిగింది, ఇప్పుడు ఏ ఖమేనీకి వ్యతిరేకంగానైతే, ఏ ఖమేనీ నిరంకుశ ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగానైతే లక్షలాది మంది ఇరాన్ ప్రజలు తిరగబడ్డారు, ఇటీవల డిసెంబర్ 2025లో తిరగబడ్డారు, 2022లో తిరగబడ్డారు. దేనికి తిరగబడ్డారు? ఈ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు, ఇస్లామిక్ మత చట్టాలకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ముఖ్యంగా మహిళల పట్ల ఈ ఇస్లామిక్ చట్టాలు అనుసరించిన వైఖరికి వ్యతిరేకంగా. కానీ వాళ్ళ అనుభవం ఏం చెప్తోంది, మీరు అదే ఇరాన్ లో లక్షలాది మంది ప్రజలు సుప్రీం లీడర్ కు శ్రద్ధాంజలి ఘటించడానికి రోజుల తరబడి వస్తున్నారు. అంటే వాళ్ళందరినీ బలవంతాన ఐఆర్జీసీ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తుపాకీ పెట్టి రప్పించిన నమ్మగలమా? కోట్లాది మంది, 2 కోట్ల మంది వచ్చారని అంటున్నారు, 1 కోటి మంది వచ్చారంటున్నారు, రకరకాల లెక్కలు వస్తున్నాయి. ఆ లెక్కలు పక్క పెడితే లక్షల సంఖ్యలో జనమైతే వస్తున్నారు, అందులో అనుమానం లేదు. సో మరి వాళ్ళందరినీ ఏ నిరంకుశ ప్రభుత్వం కూడా తుపాకీ పెట్టి రప్పించలేదు. సో అందువల్ల ఇరాన్ రెజీమ్ హాస్ బికమ్ మచ్ స్ట్రాంగర్. ప్రజలకు ఇస్లామిక్ ప్రభుత్వానికి మధ్యలో ఉన్న గ్యాప్ కాస్త పోయింది ఈ యుద్ధం వల్ల అనేది అర్థమవుతుంది. అంటే ట్రంప్ అనుకున్న లక్ష్యానికి పూర్తి భిన్నంగా ఏ రెజీమ్ అయితే ట్రంప్ నాశనం చేయాలనుకున్నాడో ఆ రెజీమ్ బలోపేతమైంది చూస్తున్నాం మనం. రెండవది. మూడవది ఏంటి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈ వార్ కు ముందు ఫ్రీగా ఉండే, ఏ ఇబ్బంది లేకుండే. వార్ తర్వాత ఇరాన్కి అర్థమైంది దీన్ని మనం కంట్రోల్ చేయగలము, దీన్ని మనం మానిటైజ్ చేసుకోగలము అని. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను మానిటైజ్ చేస్తానికి తనకున్న అవకాశాన్ని, అమెరికా యుద్ధం ద్వారా తనకిచ్చిన అవకాశాన్ని ఇరాన్ వదులుకోదలుచుకోలేదు. ఇది ట్రంప్ కు భరించలేని వాస్తవంలా కనబడుతుంది. ఎందుకంటే ఒక దశలో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను విడిపించడమే తన గొప్ప విజయంగా ట్రంప్ చెప్పుకున్నాడు. నవ్వుతారు ఎవరన్నా, ఎందుకంటే అది యుద్ధానికి ముందే ఫ్రీగానే ఉండే, ఇప్పుడు ఈయన కొత్తగా ఫ్రీ చేస్తే ఏంటి? సో ట్రంప్ యుద్ధం వల్ల సాధించింది ఎక్స్ట్రా ఏంటి అంటే మరింత భారం ప్రపంచానికి సాధించాడు. అంటే మరింత ఇరాన్ కు లొంగిపోవాల్సి వచ్చింది. అందువల్ల ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఇప్పుడు ఈ లేటెస్ట్ దాడులు కూడా ఎలా స్టార్ట్ అయినాయి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో తన అనుమతి లేకుండా, తమకు సంబంధం లేకుండా 3 షిప్స్ వెళ్తుంటే ఇరాన్ అటాక్ చేసింది. దానికి కౌంటర్ గా అమెరికా ఇరానియన్ మిలిటరీ టార్గెట్స్ పైన అటాక్ చేసింది. దానికి కౌంటర్ గా ఇరాన్, బహ్రెయిన్, కువైత్ లో ఉన్న అమెరికా స్థావరాలపైన అటాక్ చేసింది. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను తన కంట్రోల్లో ఉంచుకోవటానికి ఇరాన్ యుద్ధానంతరం వచ్చిన అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. అది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటి, ఈ ప్రాంతంలో ఇరాన్ కంప్లీట్ గా డౌన్ అయిపోతుంది, ఇజ్రాయెల్ డామినేషన్ పెరిగిపోతుంది అని అనుకున్నాడు ట్రంప్. ఏం జరుగుతుంది, ఆఖరికి తన దాడులకు దెబ్బతిన్న సౌదీ అరేబియా, ఖతార్ లాంటి దేశాలకు కూడా ఇరాన్ ఖమేనీ అంత్యక్రియలకు డెలిగేషన్లు పంపారు. సున్నీ సౌదీ అరేబియా ప్రభుత్వం షియా నాయకుడైన ఖమేనీ అంత్యక్రియలు డెలిగేషన్ పంపారు. ఈజిప్ట్ వాడు పంపాడు, పాకిస్తాన్ వాడు పంపాడు, ఇరాన్ తో ఘర్షణ ఉండే తాలిబాన్ వాడు పంపాడు. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ట్రంప్ కు దొరికింది. పైగా ఐదోది ఏంటి, అమెరికన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ పైన గల్ఫ్ దేశాల విశ్వాసం పూర్తిగా పోయింది. మీకు ఇరాన్ థ్రెట్ లేకుండా చేస్తానని యుద్ధం మొదలు పెడితే ఇరాన్ థ్రెట్ నుంచి అమెరికా తమను కాపాడలేదు అన్న విషయం ఇవాళ అమెరికా మిత్ర దేశాలకు అర్థమైపోయింది. మీరు 1979లో ఇరాన్ లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి అప్పుడు సీనియర్ ఖొమైనీ అయిన ఆయతుల్లా రుహుల్లా ఖొమైనీ అయిన ఈయన ఆయతుల్లా అలీ ఖమేనీ.
సో 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి షా రజా పహల్వి అనే ప్రో వెస్టర్న్ కింగ్ ను కూలద్రోసి ఇస్లామిక్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ 1981లోనే మీకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. ఇరాన్ థ్రెట్ నుంచి ఎదుర్కోవటానికి ఈ గల్ఫ్ ముస్లిం దేశాలన్నీ కూడా మీకు 1981 తర్వాత అమెరికా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అతిపెద్ద మిలిటరీ బేస్ గల్ఫ్ లో ఏర్పాటు చేసుకుంది. అందుకే మీకు సౌదీలో, యుఏఈలో, జోర్డాన్లో, ఖతార్లో అంతటా అమెరికన్ బేసెస్ ఉంటాయి. కువైట్ లో, ఎవ్రీవేర్, బెహ్రెయిన్ లో మీకు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత హైయెస్ట్ అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నది ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ ఇరాన్ లో వచ్చాక. అంటే ఇరాన్ థ్రెట్ నుంచి మేము కాపాడుతాము అనే అంశం ఆధారంగా అమెరికాకు ఈ గల్ఫ్ దేశాలకు మధ్య ఫ్రెండ్షిప్ కు బేసిస్. ఇప్పుడు అది థ్రెటన్ అయిపోయింది. ఈ వార్ వల్ల ఇరాన్ దాడులు ఎదుర్కొన్న సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్లు మమ్మల్ని అమెరికా రక్షించదు, మా బాధ మేమే పడాలి అనే ఆలోచనలకు వచ్చాయి. అందువల్ల అమెరికా ఇరాన్ థ్రెట్ ను కంప్లీట్ గా తొలగిస్తానని యుద్ధం మొదలు పెడితే ఇరాన్ థ్రెట్ నుంచి తమను అమెరికా కాపాడలేదు అన్న అభిప్రాయానికి దేశాలు రావటానికి పరిణామాలు దారితీశాయి. అందుకే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేస్తాం, అరబ్ నాటో ఏర్పాటు చేస్తాం, పాకిస్తాన్ తో కాంప్రహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటాం అని సౌదీ అరేబియా ముందుకు వచ్చింది. ఇండియాతో అగ్రిమెంట్ యుఏఈ కుదుర్చుకుంది. ఆఖరికి ఇరాన్ తో కూడా ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ దేశాలు ముందుకు వస్తున్నాయి. మీరు చూడండి, కొన్ని రోజుల తర్వాత మీకు అమెరికాను పక్కకు పెట్టైనా అమెరికా అభ్యంతరాలను లెక్క చేయకుండా ఈ గల్ఫ్ దేశాలు ఇరాన్ తో పీస్ డీల్ కుదుర్చుకున్నా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సో ఆ పరిస్థితికి ఈ యుద్ధం దారి తీసింది. అంటే ఏ లక్ష్యంతో ట్రంప్ యుద్ధం మొదలు పెడితే ఎంత కంప్లీట్ రివర్స్ అయింది చూడండి. 4వది 1979 తర్వాత ఇప్పటి వరకు 47 ఏళ్లుగా ఇరాన్ పైన భయంకరమైన ఆంక్షల్ని అమెరికా పెట్టింది. సో అన్ని రకాల ఆంక్షలు పెట్టినాక అటు ఎకానమీ పైన ఆంక్షలు, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన ఆంక్షలు, అన్ని రకాల ఆంక్షలు పెడితే ఏం జరిగింది? ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అమెరికా ముట్టుకోలేకపోతుంది. ఇరాన్ మిసైల్ టెక్నాలజీ పైన ఆంక్షలు లేవు. ఇరాన్ తన ప్రాక్సీస్ కు యమన్ హుతీలు, హిజ్బుల్లాలకు ఇచ్చే సపోర్ట్ పైన ఆంక్షలు లేవు. పైగా ఇరాన్ పైన ఆర్థిక సాంక్షన్స్ ఎత్తివేస్తున్నారు. ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మొదలు పెట్టుకొని ఇచ్చారు. ఇరాన్ నిధుల్ని స్తంభింపజేసిన $100 కోట్ల నిధులు రిలీజ్ అయ్యాయి. అంటే ఇరాన్ ఎకనామిక్ గా క్రిపిల్ కావటానికి గత 47 ఏళ్ళుగా అమెరికా ఆంక్షలు పెడితే యుద్ధం వల్ల పోయాయి. మీకు చూడండి ఇంత ఇంట్రెస్టింగ్, యుద్ధం వల్ల ఇప్పుడు పోయి ఇరాన్ ఆర్థికంగా మళ్ళీ నిలదొక్కోవడానికి అవకాశం ఏర్పడింది. సో ఇన్ని రకాలుగా ట్రంప్ ఫెయిల్ అయ్యాడు గనక అవి వార్ తర్వాత వస్తున్న పరిణామాలు, ఇరాన్ యాక్షన్స్ చూసి ట్రంప్ భరించలేని స్థితికి వచ్చాడు. కానీ ఏం చేయగలడు? ఎందుకు అంటే అమెరికాలో అక్కడ పాపులారిటీ రేటింగ్స్ పడిపోతున్నాయి, యాంటీ వార్ సెంటిమెంట్ పెరుగుతోంది, అమెరికన్ ఎకానమీ పైన వార్ ప్రభావం పెరుగుతోంది, మిత్ర దేశాలైన నాటో దేశాలు కలిసి రావడానికి సిద్ధంగా లేవు, మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాల్లో అసహనం పెరుగుతోంది. సో ఒకవైపు ఏమీ చేయలేని దుస్థితి, మరోవైపు ఇరాన్ యుద్ధ అనంతర పరిస్థితులను ఉపయోగించుకుంటున్న తీరు చూసి భరించలేని ఈ రెండింటి మధ్య ఘర్షణలో ట్రంప్ ఇలా పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. ఇవాళ నిన్న దాడులు చేశాడు, ఇవాళ ఏమంటాడు మళ్ళీ ఇరాన్ ఇస్ బెగ్గింగ్ ఫర్ ఎ డీల్, ఇరాన్ ఇస్ బెగ్గింగ్ ఫర్ ఎ డీల్ అంటాడు. అరే ఇరాన్ బెగ్గింగ్ ఫర్ ఎ డీల్ అయితే ఇరాన్ నీ పైన ఉతికారేస్తా అంటే బెగ్గింగ్ ఫర్ డీల్ అయితే అసలు ఎవడు బెగ్గింగ్? సో ఒకవైపు ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపడానికి బెగ్గింగ్ చేస్తూ ఇరాన్ బెగ్గింగ్ ఫర్ ఎ డీల్, ఇరాన్ బెగ్గింగ్ ఫర్ ఎ డీల్ అని లేటెస్ట్ కూడా మాట్లాడాడు మళ్ళీ. సో అందువల్ల ట్రంప్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ లో క్యాచ్ టు సిచ్యువేషన్ అంటారు. ముందు నెయ్యి వెనుక గొయ్యి ఒక రకంగా. సో ఆ కండిషన్ కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ అని. మీకు ఒకవైపు వెళ్తే దయ్యం మింగేస్తుంది, ఇంకోవైపు వేస్తే ఆ సముద్రంలో మునిగిపోతాడు. ఏం చేయాలో తోచని ఒక దిక్కుతోచని పరిస్థితిలో ఉండి రంకలేస్తున్నాడు తప్ప అల్టిమేట్ గా ట్రంప్ హాజ్ నో ప్లాన్. ఇప్పుడు మళ్ళీ దాడులు చేశాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు ఇన్ని రోజుల దాడుల్లో ఇరాన్ నాశనం కాండి, ఇప్పుడు ఈ తాజా దాడుల్లో ఇరాన్ నాశనం అవుతుందా? మరి ఈ సమస్యకి ఎక్కడ పరిష్కారం చెప్తాడు?
ఇంకా తనకు తాను ఊబిలో కూరుకుపోతే ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉండదు కదా. ఇప్పుడు ఇరాన్ ఓపెన్ గా చెప్పేసి ఏం చేసుకుంటే వేసుకోపో, మమ్మల్ని ముట్టుకుంటే మళ్ళీ మేము దాడులు చేస్తాం, స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ పైన మా కంట్రోల్ వదిలే ప్రసక్తే లేదు, నువ్వు ఏమన్నా చేసుకో, మేము మాపై దాడి చేస్తే మీ స్థావరాలని అటాక్ చేస్తాం అన్నట్టు అటాక్ కూడా చేస్తున్నాడు కదా. ఇన్ని రోజుల యుద్ధం తర్వాత కూడా ఇరాన్ స్ట్రైక్ కేపబిలిటీ ఎక్కడ నాశనం అయింది, ఇంకా అటాక్ చేస్తూనే ఉన్నాడు కదా. అందుకే ట్రంప్ కు దిక్కుతోచని పరిస్థితిలో జరుగుతున్న పరిణామాలు ఇవి. తనను హత్య చేసేందుకు ఇరాన్ ప్రయత్నం చేస్తోంది, కుట్ర చేస్తోంది, ఇరాన్ నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ ఉన్నారు సార్ డొనాల్డ్ ట్రంప్. You should tell me you're an excellent reporter. You should have told me that years ago. Maybe I wouldn't have run. It's a very dangerous profession. No, I'm number one on the kill list for Iran. They're lovely people. I'm number one. So I don't know. I can't tell you that, but I don't really care because I'm doing my job and I'm doing it, I hope, better than anybody's ever done it. You should have told me you're an excellent reporter. You should have told me that years ago. Maybe I wouldn't have run. It's a very dangerous profession. No, I'm number one on the kill list for అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్రలో కూడా చాలా మంది ఇరాన్ దేశస్తులు నినాదాలు చేశారు కదా సార్, ట్రంప్ ని నెతన్యాహును చంపేస్తాము అని చెప్పేసి. ఇప్పుడు ట్రంప్ అంటూ ఉన్నారు ఇరాన్ నుంచి తనకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి. నిజంగా ప్రాణహాని అంటే థ్రెట్ ఉందా సార్ ఇరాన్ నుంచి? అండ్ ట్రంప్ భయపడుతూ ఉన్నాడు. నినాదాలు ఇవ్వడం ఏముంది, ఇప్పుడు మనం కూడా ర్యాలీతో ముర్దాబాద్ అని నినాదం ఇస్తారు, అంటే చచ్చిపోవాలన్నట్టు కాదు కదా, ఇష్టం మమ్మల్ని తగలబెడతారు. ఎవరు ట్రంప్ నెతన్యాహుల పైన ఇరాన్ ప్రజలకు కోపం ఉండడంలో ఆశ్చర్యం ఏంటి? కానీ ట్రంప్ ను చంపే పరిస్థితి ఇరాన్ కుందా? అసలు అమెరికా పైన ఇరాన్ ఇప్పటి వరకు ఒక ఆయుధం ప్రయోగించిందా ఈ మొత్తం వారిలో? ఇరాన్ పైన అమెరికా ఎన్ని ఆయుధాలు ప్రయోగించింది, కానీ అమెరికా పైన ఇరాన్ ఏమైనా ప్రయోగించిందా? ఒక్క మిసైల్ కాదు, ఒక్క లక్ష్మీ బాంబు లాంటిది దీపావళి వేసే బాంబని వేసింది ఇంతవరకు. అంటే డిస్టెన్స్ కూడా మ్యాటర్ కదా మరి డిస్టెన్స్ అనే మ్యాటర్ కదా. మరి ఇప్పుడు ట్రంప్ చంపడానికి డిస్టెన్స్ మ్యాటర్ కదా. సో అందువల్ల ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు అమెరికా పైన ఇరాన్ ఏం చేసి చెప్పండి, ఇంతవరకు ఏమి చేయలేక కదా, చేయలేకపోయింది. సో అందువల్ల ఏమి చేయలేకపోవడం కాదు, ఏమి చేయాలని కూడా అనుకోలే. మీకు అమెరికా పై దాడి చేస్తానని ఇరాన్ ఇంతవరకు చెప్పలేదు. ఎందుకంటే ఇరాన్ లిమిటేషన్స్ ఇరాన్ తెలుసు. అమెరికా మిత్ర దేశాలే ఇరాన్ టార్గెట్. ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్, ఆ అసిమెట్రిక్ వార్ఫేర్ లో అమెరికా మీద పోయి అటాక్ చేస్తామని అనుకోవడం లేదు. అందువల్ల మనకు తెలియదు. డెఫినెట్ గా ఇరాన్ ఇప్పుడు నీవు ఒక వర్స్ట్ సిచ్యువేషన్ నెట్టివేస్తే మనిషి పిల్లి కూడా బోన్లో వేసి పెడితే ఎక్కువ రోజులు పులేదుగా అంటారు కదా. ఇరాన్ వాడికి ఏం చేయాలి? ఇప్పుడు నీవు అయతుల్లా ఖమేనీని చంపేస్తుంది, వారి ఇంట్లో కుటుంబ సభ్యులు 18 నెలల పిల్లలు కూడా చంపేస్తుంది, నీవు భయంకరంగా ఇరాన్ లీడర్షిప్ మొత్తాన్ని లేపేస్తుంది. వారికి కోపం ఉంటుంది, దాన్ని సమర్థించం మనం. కానీ రియాలిటీ ఏంటి? మనం సమర్థించడమో సమర్థించకపోవడంతో ఉండదు. నీవు ఒక పరిస్థితులను క్రియేట్ చేస్తే ఆ పరిస్థితుల నుంచి తీవ్రవాదులు పుట్టే ప్రమాదం ఉంటుంది. ఇలా ట్రంప్ అమెరికాకు తనకు ప్రమాదాన్ని తన చర్యల వల్లనే తెచ్చుకుంటున్నాడు కదా. లేకపోతే వేరే ఇప్పుడు పుటిన్ చంపడానికి ఎవడు ఇరాన్ నుంచి పోతలేడు కదా. మీకు యూకే ప్రైమ్ మినిస్టర్ చంపడానికి పోతలేడు, మ్యాక్రాన్ చంపాలని ఇరాన్ నుంచి ఎవడు అనుకుంటలేడు కదా. ఎందుకు మరి ట్రంప్నే చంపాలి అనే నినాదాలు వస్తున్నాయి అంటే నీ విధానాలు, నీ చర్యల వల్ల వర్స్ట్ సినారియోకు, అంటే ఇప్పుడు అసిమెట్రిక్ వార్ఫేర్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎదురు నిలబడి యుద్ధం చేయడం ఇరాన్కు సాధ్యం కాదు కనుక అసిమెట్రిక్ వార్ఫేర్ జరిగింది. రేపు ఎవరికో మంటమండి వారి దిక్కుతోచిన పరిస్థితిలో చేస్తే చేసే ప్రమాదాన్ని కొట్టిపారేయలేదు. కానీ దానికి కారణం ఎవరు అంటే మళ్ళీ ట్రంప్ విధానాలే. ట్రంప్ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. బట్ ఏ కారణాలు ఏదైనా వ్యక్తిగత హింసను మనం అంగీకరించే ప్రసక్తి లేదు. ట్రంప్ పై దాడి చేస్తే తీవ్రంగా ఖండించాల్సింది. గతంలో 2 సార్లు ప్రయత్నాలు కూడా జరిగాయి కదా. అందువల్ల కిల్ లిస్ట్ లో ఇరాన్ కిల్ లిస్ట్ లో ఉన్నాడా లేదా కోపంతో ఇంకెవడన్నా ఇరానియన్ శక్తులు ఎవరైనా చేస్తే మనం చెప్పలేము. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో వల్నరబుల్ అనడానికి ఉదాహరణ ట్రంప్ పైన. ప్రెసిడెంట్ అయ్యాక కూడా ఈ మధ్య ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్లో కూడా సెక్యూరిటీ ఎలా బ్రీచ్ అయిందో చూసాం. కానీ ఒకవేళ ఇరాన్ ట్రంప్ పైన నిజంగానే అత్యయత్నం చేస్తే దాని మించిన మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఇరాన్ ఇప్పటి వరకు ఉన్న గుడ్విల్ కూడా కోల్పోతుంది. ఎందుకంటే ఆ రెసిస్టెన్స్ కెపబిలిటీ కోల్పోతుంది. ఇరాన్ అఫీషియల్ గా పనే చేస్తే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. బట్ మనం ఉన్మాదం ఒకసారి పెంచి పోషిస్తే
మనిషిని ఒక తప్పనిసరి పరిస్థితికి నెట్టివేస్తే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో కూడా మనం అంచనా వేయలేం. అలాగే నెతన్యాహు పైన డెఫినెట్ గా ఇరాన్కి చాలా మందికి నెతన్యాహు పైన కోపం ఉండే అవకాశం కూడా ఉంది. కానీ అది ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదు. ఇరాన్ గనక ఆ పిచ్చి పని చేస్తే నష్టపోయేది ఇరానే. అయితే ట్రంప్ ఎందుకు మరి చెప్తున్నాడు అంటే ట్రంప్ సింపతి కావాలి. ప్రజా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది చేసే పని ఇది. నా ప్రాణం హాని ఉంది, నాకు ప్రాణం ముప్పు ఉంది, నన్ను చంపే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ట్రంప్ ఇవాళ లోయెస్ట్ పాపులారిటీ రేటింగ్స్ ఉన్న ప్రెసిడెంట్. మీకు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, గ్యారంటీగా ఆయన పార్టీ ఓడిపోతుందని అంటున్నారు. సో ఆయన మోస్ట్ అన్పాపులర్ ప్రెసిడెంట్. ముఖ్యంగా వారైతే కంప్లీట్లీ అన్పాపులర్ అయిపోయింది. ఎందుకంటే అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది, దాంతో వెరీ వెరీ అన్పాపులర్ వార్ అండ్ ట్రంప్ ఈజ్ వెరీ వెరీ అన్పాపులర్ ప్రెసిడెంట్. సో అందువల్ల ఈ పరిస్థితుల్లో తనను కాపాడటానికి పర్సనల్ సానుభూతి కోసం కూడా ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం ఉంది. అంటే అమెరికా ప్రెసిడెంట్ నే చంపగలిగే కెపాసిటీ ఇరాన్కు ఉంది అంటే మనం ఇరాన్ పైన యుద్ధం చేసి ఏం సాధించావు? ఆఖరికి నీ దేశ ప్రెసిడెంట్ నే కాపాడుకోలేని దుస్థితికి అమెరికా నెట్టివేయబడింది ఈ వార్ తర్వాత. అంటే వాట్ డస్ ఇట్ ఇన్ఫర్? మీకు ఇరాన్ కేపబిలిటీని సర్వనాశనం చేస్తాను యుద్ధం మొదలు పెడితే ఆఖరికి ఇరాన్ అమెరికన్ ప్రెసిడెంట్ గా థ్రెట్ గా మారాడు. అంటే అమెరికానే అడ్మిట్ చేస్తుంది, ట్రంపే అడ్మిట్ చేస్తున్నాడు ఇరాన్ దెబ్బతినలేదు, ఇరాన్ స్టిల్ పవర్ఫుల్ అని. మరి ఆ సంకేతాన్ని ఇస్తే ఇరాన్ కు బలం పెరుగుతుందో తగ్గుతుందా? ప్రశ్న రావణ్ అరెస్టు వెనుక ఉన్నది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు, ప్రశ్న రావణ్ వెనుక మేము లేవు అని చెప్పేసి. ప్రొఫెసర్ గారు, ప్రశ్న రావణ్ అరెస్టుపై మొదట్లో ప్రభుత్వాన్ని విమర్శించి హడావుడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కాస్త సైలెంట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఇద్దరు మాజీ మంత్రులు కూడా క్లారిటీ ఇచ్చారు వైసీపీ నేతలు. ముందుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బయట ప్లే చేయండి. రావణ్ వెనుక మేము లేము అంటే మా పార్టీకి రావణ్ అనే అతను మా పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. మరి ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. అదేవిధంగా ఎవరైనా ఒకరిని టార్గెట్ చేసి చంపేస్తే వాడు క్రిమినల్, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తారని అడగచ్చా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? రావణ్ అనే అతను రైట్. వైసీపీ రావణ్ వెనుక లేదు, ఉన్నది టీడీపీనే. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్లే రావణ్ వెనుక ఉన్నారు అని చెప్పి చాలా సంచలనమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. ఆడు తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైన విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది కోట్ల పార్టీ అని చెబుతాడు. ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు. ఆ పార్టీ చెప్పొద్దు, ఆయన మీడియా చెప్పొద్దు. అంటే ఆయన భ్రమ ఏంటంటే, మొదట్లో ప్రశ్న రావణ్ అరెస్టు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త వ్యతిరేకించింది కదా సార్ ప్రభుత్వ నిర్ణయాన్ని, ప్రభుత్వ చర్యల్ని. ఇప్పుడు కాస్త జాగ్రత్త పడుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకు జాగ్రత్త పడుతుంది? ఎందుకు ఇప్పుడు కూడా అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మీరు కొడాలి నాన్న బయటలో కూడా మేము అలా మమ్మల్ని కూడా విమర్శించారు, మేము అణచివేయలేదు, ఈ ప్రభుత్వం అణచివేస్తోంది అని అంటున్నారు కదా. సో అంటే అరెస్ట్ వెనకాల క్వశ్చన్ స్టార్టింగ్ లో అరెస్ట్ వెనకాల ఎవరున్నారు? అరెస్ట్ వెనకాల ప్రభుత్వం ఉంటుంది, వెనకైనా ముందైనా. అంటే రావణ్ వెనకాల ఎవరున్నారు అన్నది ప్రశ్న. సో కూటమి స్వభావం ఏంటంటే ఎవరు ప్రశ్నించినా వాళ్ళ వెనకాల వైసీపీ ఉంది అని అంటారు. ఎందుకంటే వాళ్ళకు వైసీపీ ఒక్కటే రైవల్ కనుక మిగతా వాళ్ళు ఎవరు ప్రశ్నించినా దాన్ని వైసీపీకి అంటగట్టి లాభం పొందే ప్రయత్నం చేస్తారు. ఒక ప్రభుత్వము ఒక పౌరునికి మధ్య ఘర్షణ వస్తే ఆ ఘర్షణను ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవాలని చూస్తారు, లేకుంటే ఎలా చూస్తారు? నీకు ఉదాహరణకు ఇదే రావణ్ వ్యవహారం మీకు 2024 ముందు వచ్చింటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ రావణ్కు బాసటగా నిలిచేవాళ్ళు, ప్రభుత్వాన్ని నిలదీసేవారు. అందువల్ల రాజకీయాల్లో అలాగే ఉంటుంది. ఇప్పుడు నాపై జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టి ఉంటే
ఖచ్చితంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఇంటికి వచ్చేవాళ్ళేమో. మీకు అంటే రాజకీయాల్లో ఉండే స్వభావం అది. అధికారంలో ఉన్న వారితో ఎవరు ఘర్షణ పడినా, ఎవరు ప్రశ్నించినా వారిని తనకు ప్రయోజనకరంగా ఉపయోగించుకోవడానికి ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఆల్వేస్ ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు, ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సో అందువల్ల వైసీపీ కూడా ఒక ప్రతిపక్షంలో ఉంది కనుక ఆ ప్రభుత్వానికి మీకు పౌరులకు మధ్య, అది ఏ పౌరుడైనా కానీ ఘర్షణ వచ్చిందనుకోండి, పౌరుని పక్షాన నోరు విప్పడం ప్రతిపక్షం చేసే పని. వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగా చేస్తారు కదా, అది ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా చేస్తారు. మీకు డాక్టర్ సుధాకర్ వెనకాల, రంగనాయకం వెనకాల టీడీపీ ఉందా అని చర్చ రాలే కదా. వాళ్ళ టీడీపీ అండగా నిలుస్తామని చెప్పారు కదా. ఎందుకు చెప్పారు? వైసీపీ ప్రభుత్వ బాధితులు గనక. వైసీపీ ప్రభుత్వ బాధితుల పక్షాన టీడీపీ ఉంటది, కూటమి ప్రభుత్వ బాధితులకు మద్దతుగా వైసీపీ వస్తుంది. కానీ వెనకాల ఉండడం అంటే అర్థం ఏంటి? వాళ్ళే ఈ పని నడిపించారు ప్రత్యక్షంగా. సో కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఆ వెనకాల ఉండడము అనే దాన్ని వైసీపీ ఎందుకు ఖండిస్తుంది అంటే బహుశా 2 కారణాలు అయి ఉంటుంది. ఒకటి, ఒక ప్రభుత్వము ఎందుకు అలా ప్రతి ఒక్కరి వెనకాల వైసీపీ ఉందని చెప్తుంది, వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీస్తాడని చెప్తుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వెనకాలకు కూడా వైసీపీ ఉందంటలేరా? ప్రకాష్ రాజ్ వెనకాల వైసీపీ ఉంటుందా? ప్రకాష్ రాజ్ వెనకాల కాంగ్రెసే ఉండడం కష్టం. సో ఆయన వెనకాల, ఆయన ముందు అంతా ఆయనే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. సో అందువల్ల ప్రకాష్ రాజ్ వెనకాలకు కూడా మీకు వైసీపీ ఉంది అని అంటున్నారు కదా. సో అందువల్ల వాళ్ళ ఆబ్జెక్టివిటీని దెబ్బతీసటానికి కూటమి ఒక ప్రయత్నం చేస్తే, మాకు సంబంధం లేదని చెప్పడం ద్వారా ఇది మాకు మేమే కాదు ఇతరులు కూడా, స్వతంత్రంగా ఆలోచించే వారు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అనే ఒక నరేటివ్ చెప్పడం వైసీపీ లక్ష్యమై ఉంటుంది. రెండోది, ఎప్పుడైతే యుఏపిఏ కేసులు పెట్టారో అందులో మావోయిస్టులతో సంబంధాలు, హిందూ మత విశ్వాసాలను పైన దాడి చేశాడు అనే అంశాలు ముందుకొచ్చాయి, ఆ కేసులు పెట్టాయి. బహుశా వైసీపీ మరింత జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలను ఆధారంగా చేసుకుని కూటమి రాజకీయం చేస్తోంది కదా. ఆ అవకాశాన్ని మళ్ళీ పెంచడం ఎందుకు అని కూడా ఆలోచించవచ్చు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, ఆయన యాంటీ హిందూ అంటూ తిరుపతి లడ్డు పైన చాలా రోజులు నడిచింది. ఇప్పుడే మాట్లాడతలేదు అనుకోండి, మొత్తం ఆపేశారు ఇప్పుడు. సో ఎవరిని అరెస్ట్ చేసి, చిన్నప్పటి తర్వాత ఎవరిని అరెస్ట్ చేసి కూడా ఏం లేదు, ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయలేదు. సో చాలా రోజులు నడిచింది ఆ వ్యవహారం. సో అందువల్ల దాన్ని ఇప్పుడు కంప్లీట్ గా ఆపేశారు. సో అందువల్ల ఈ వైసీపీ ఆ సమస్యను తన మీద పడకుండా ఉండటానికి యాంటీ హిందూ అనే ముద్ర, అది కూడా రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు. బట్ ఏదైనా రాజకీయంగా అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రభుత్వము పౌరుల్ని అణచివేసినప్పుడు ప్రతిపక్షం అండగా రావడం ప్రజాస్వామ్యంలో మంచిదే. అది నష్టం కదా. ఎవరు అండగా రాకపోతే ఏంటి పరిస్థితి? ప్రతిపక్షం దానివల్ల ఇప్పుడు ప్రభుత్వం వర్సెస్ రావణ్, ప్రభుత్వం వర్సెస్ ఇంకోరు, ప్రభుత్వం వర్సెస్ ప్రకాష్ రాజ్ అన్న అనుకోండి, దాని నుంచి ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పుడు దాన్ని ప్రతిపక్షం ఉపయోగించుకోవాలని చూస్తుంది. మరి మీరు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటువంటి పనులు ఎందుకు చేయాలి? చేసినప్పుడు ప్రతిపక్షం ఉపయోగించుకోకుండా ఎలా ఉంటది? ఇప్పుడు మీరు విశాఖ స్టీల్ కార్మికులు ఉన్నారు, వాళ్ళు ఆనాడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉండగా కేంద్రానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడారు. మీరు వెళ్ళి మద్దతు ఇవ్వలేదా? మీరే వెళ్ళి మద్దతు ఇచ్చారు కదా. పూర్తిగా మేము కంప్లీట్ గా మీకు అండగా ఉంటాం, కలిసి పోరాడదాం అని నినాదాలు ఇప్పియలేదా చంద్రబాబు నాయుడు? నేను పవన్ కళ్యాణ్ ఆ ట్రేడ్ యూనియన్లతో కలిసి పోరాడలేదా? మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పోరాడుతున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై కలిసి పోరాడదామని కార్మికులు అనిపించండి. నేను ప్రతిపక్షంలో ఎందుకు పోయారు మరి? వాటి అప్పుడు విశాఖ స్టీల్ కార్మికుల వెనకాల టీడీపీ ఉంది, జనసేన ఉంది అని అనగలమా? సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా ప్రతిపక్షం ఉంటది. ఇప్పుడు మామిడి రైతుల పోరాటం ఉంటది, పొగాకు రైతుల పోరాటం ఉంటది, ఇంకోరు పోరాటం ఉంటది. మీరున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు కొట్లాడితే దాని వెనకాల టీడీపీ ఉండకుంటుంటదా? ఇవాళ కూటమి ప్రభుత్వం పైన ప్రభుత్వ ఉద్యోగులు పోరాడారు అనుకోండి, వైసీపీ వాళ్ళకి మద్దతుగా వస్తుంది, అడగకపోయినా వస్తుంది మద్దతు. ఎందుకు వస్తుంది? ఎక్కడైనా ప్రభుత్వానికి పౌరులకు మధ్య, ప్రభుత్వానికి సంఘాలకు మధ్య, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఓ ఘర్షణ వచ్చినప్పుడు దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పనిచేస్తాయి ప్రతిపక్షంలోనే.
సో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. మిగతా ప్రతిపక్షాలన్నీ కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం లేదా? సో రేపు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారనుకోండి, కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు ఇస్తారా? ఇవ్వరుగా. సమాజంలో ఉండే లక్షణం అది, ప్రజాస్వామ్యంలో ఉండే లక్షణం అది. ప్రశ్నించేటప్పుడు ప్రతిపక్షాలు ఉంటే మద్దతు ఇస్తారు. ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గుర్తు నాకు ఇప్పటికి 2004లో పవర్లోకి వచ్చాక ఫస్ట్ బడ్జెట్ పైన చాలా గట్టిగా మాట్లాడాను. ఆ బడ్జెట్ పైన ప్రశ్నిస్తూ మాట్లాడితే నాకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు. మరి ఎందుకు మాట్లాడు? ప్రతిపక్షం ఉన్నాడు కనుక మాట్లాడాడు. అధికారంలో మాట్లాడతాడా? సో అందువల్ల ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా వారు చేసే పని ఏంటంటే ప్రభుత్వంతో ఘర్షణ పడుతున్నా ప్రతి ఒక్కరిని సమర్థిస్తారు. ఆ సమర్థించడం వేరు, వెనకాల వేరు. ఎందుకు సమర్థిస్తారు? మరి వాళ్ళు ప్రభుత్వంతో ఘర్షణ పడుతున్నారు, తన ప్రత్యర్థితో ఘర్షణ పడుతున్నారు. తన ప్రత్యర్థితో పడే ఘర్షణ ప్రజల్లో వ్యతిరేకత వస్తే తనకు ఉపయోగం కదా రాజకీయంగా. ఇప్పుడు రేపు నిజంగానే రావణ్ అరెస్టు లేదా ఇంకోవర్ అరెస్టు వీటి వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అది ఎవరికి లాభం? అది వైసీపీకి లాభం వస్తుంది కదా. అందువల్ల వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఎందుకంటే రావణ్ రాజకీయ పార్టీ లేదు కదా, ఆయన మరో రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో లేనే లేదు కనుక ఇక్కడైనా కనీసం తెలంగాణలో 3 పార్టీలు నాడు ఉన్నాయి, 2 పార్టీ, 2 కూటమి ఒకవైపు, వైసీపీ ఒకవైపు. ఒకరికి వ్యతిరేకత వస్తే ఇంకొకరికి లాభం అవుతుంది. అందుకే అందులో ప్రతిపక్షాలు వెనకాల ఉండడం అని కాదు, ప్రతిపక్షాలు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు ఎప్పుడైనా చేస్తాయి. నెగిటివ్ అయినప్పుడు దానికి దూరం ఉంటారు, పాజిటివ్ అయినప్పుడు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు సాయి కృష్ణ వ్యవహారం ఉంది. సాయి కృష్ణ వ్యవహారంలో ఇప్పుడు వైసీపీ పూర్తి స్థాయిలో సాయి కృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని ముందుకు వస్తుంది. మీరు గతంలో జగన్ ప్రభుత్వం అధికారం ఉండగా ఇలాంటి జరిగినప్పుడు టీడీపీ పోలేదా? మద్దతుగా వెళ్ళలేదా? నేను అందుకే విశాఖ కార్మికులు ఉదాహరణ ఇచ్చింది. విశాఖ కార్మికులకు మద్దతుగా చంద్రబాబు నాయుడు వెళ్ళి మామూలు నినాదాలు ఇప్పించాడా? సో దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. డెమోక్రసీలో అధికార పార్టీతో ఎవరు ఎప్పుడు ఘర్షణ పడ్డా వారికి మద్దతుగా ఉండే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తుంది. అది నష్టం ప్రజాస్వామ్యానికి మంచిది. ఎవరెవరన్నా మద్దతు ఇవ్వాలి కదా. ఎవరు మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఉండి అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కలిసి పౌరుల మీద ప్రజల మీద పడితే ఇంకా ప్రమాదం కదా. గత కొన్ని రోజులుగా ప్రొఫెసర్ గారు ఏపీ రాజకీయాలన్నీ కూడా ప్రశ్న రావణ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. 4 పోలీస్ స్టేషన్లలో కేసులు, 4 సార్లు అరెస్టులు, 4 సార్లు బెయిల్, ఆ తర్వాత దేశ ద్రోహం కేసు. అంతకుముందు చూసుకుంటే సాయి కృష్ణ లాకప్ టప్ వ్యవహారం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన పరిస్థితి. ఇలా వరుస వివాదాలు కూటమి ప్రభుత్వానికి లాభమా నష్టమా సార్? అంటే సాయి కృష్ణ అంశం వేరు, ఈ అంశం వేరు. అదోమో క్లియర్ హ్యూమన్ రైట్స్ వయలేషన్, ప్రభుత్వము ఆన్సర్ చేసుకోవాల్సిన పరిస్థితి నెట్టివేయబడ్డది. కానీ ప్రభుత్వమే నేరుగా చేయించింది హత్య అని మనం అనలేం కదా. సో ఇప్పటివరకు అదైతే ఏమి నిరూపితం కాలేదు కదా. ఎవరన్నా ఆ కూటమి పెద్దలే ఉండి ఈ హత్య సాయి కృష్ణ హత్య చేయించారని ఎక్కడ ఏది ఎస్టాబ్లిష్ కాలే. అఫ్ కోర్స్ పెద్దలు ఉండొచ్చు, వాళ్ళని కాపాడుతున్నారు అనేది విమర్శ తప్ప, అంటే సాయి కృష్ణ కేసును ఎలా హ్యాండిల్ చేశారన్న దానిపైనే కూటమి ప్రభుత్వం పైన విమర్శ తప్ప సాయి కృష్ణ మరణం వెనకాల సాయి కృష్ణ అదృశ్యం, ఇప్పటికైతే అదృశ్యం వెనకాల కూటమి నాయకులే ఉన్నారన్న ఆరోపణ మన ఇప్పటి వరకు ఎక్కడా ఎస్టాబ్లిష్ కాలేదు. అందువల్ల ఇది వేరు. ఇప్పుడు రావణ్ కేసేమో నేరుగా కూటమి ప్రభుత్వమే కేసులు పెట్టింది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందని మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఇప్పుడు లోకేష్ ఎక్కడ పర్యటిస్తున్నాడు? కొరియాలో పర్యటిస్తున్నాడు. అంతకుముందు ఎక్కడ పర్యటించాడు? రష్యాలో పర్యటించాడు. ఎంతమంది ప్రజలకు తెలుసు? లోకేష్ రష్యాలో పర్యటించి పెట్టుబడులు తెచ్చాడు, కొరియాలో పర్యటించి పెట్టుబడులు తెచ్చాడు. ఏ ఛానల్ అయినా, టీడీపీ అనుకూల టీవీ ఛానల్ అయినా, చివరకు ఏబిఎన్ టీవీ5లోనైనా లోకేష్ కొరియా పర్యటన ఆంధ్రప్రదేశ్కు లాభాలు. అలాగే మీకు లోకేష్ రష్యా పర్యటన ఆంధ్రప్రదేశ్ లాభాలు అని పెద్ద ఎత్తున డిబేట్ పెట్టారా? ఏమైనా పెడితే ఒకసారి పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ పెద్ద ఎత్తున అయితే డిబేట్లు పెట్టలేదు. దేని మీద పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టారు? రావణ్ పైన పెట్టారు, నాగేశ్వర్ పైన పెట్టారు. అంటే మీకు ప్రజలు మీకు దేనికి ఓట్లేస్తారు? ఇంకా మా లోకేష్ రష్యాకి వెళ్ళి తండ్రికి మించిన తనయుడుగా నిరూపించుకుంటున్నాడు, రష్యా నుంచి ఇంత పెట్టుబడులు తెచ్చాడు, ఇంత ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ కలుగుతున్నాయి మా లోకేష్ వల్ల అని చెప్పుకోవడం వల్ల టీడీపీకి ఓట్లు వస్తాయా? లేదు నాగేశ్వర్ పైన కేసులు పెట్టడం వల్ల ఓట్లు వస్తాయా? మీరు చూడండి, కరెక్ట్ గా లోకేష్ రష్యా పర్యటన సమయంలోనే నా చుట్టూ 15 రోజులు తిప్పారు. లాస్ట్కి ఏం సాధించారు? లోకేష్ రష్యా పర్యటన ప్రజల దృష్టి నుంచి పక్కకు పోయింది. ఇప్పుడు చూడండి, లోకేష్ కొరియా పర్యటన సందర్భంగా
చర్చ అంతా ఎట్లా రావణ్ చుట్టే జరుగుతుంది. T5 ABN లో కూడా రావణ్ మీదనే కదా చర్చలు, డిబేట్లు. మరి మీకు ఏం సాధించారు? మీకు ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రాజమండ్రి ప్రాంత వాసులు కదా, నా పైన పవన్ కళ్యాణ్ 2 సార్లు మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? కాకినాడ, రాజమండ్రి. రాజమండ్రిలో మాట్లాడాడు. నాకు గుర్తున్నంత వరకు 2 మీటింగ్లు రాజమండ్రి అనుకుంటా కదా, రాజమండ్రిలో మాట్లాడాడు. సో అది మొత్తం వివాదమై 15 రోజుల పాటు నడిచింది కదా. రాజమండ్రిలో ఎందుకు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ నా మీద మాట్లాడడం రాజమండ్రి పోడు కదా. రాజమండ్రి ఎందుకు వెళ్ళడం గుర్తుందా? పార్టీ మీటింగ్ కాదు, మీకు పుష్కరాల రివ్యూకి వెళ్ళారు. ఆ రివ్యూ సమయంలో పార్టీ మీటింగ్ లో మాట్లాడాడు. పుష్కరాలను రివ్యూ చేసి 100 కోట్ల నిధులతో పుష్కరాల ఏర్పాట్లకు మంచి ప్రయత్నం చేసడానికి వెళ్ళారు యాక్చువల్గా పవన్ కళ్యాణ్. మీకు అడగండి, ఎవరైనా తెలుసుకోండి. అక్కడ ఘాట్ల నిర్మాణానికి ఉదారంగా నిధులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ వెళ్ళి. మీకు ప్రతి గ్రామంలోనూ మీకు తెలుసు కదా, గోదావరి అంటే రాజమండ్రి అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఘాట్లు ఉంటాయి, రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీలో ఘాట్లు ఉంటాయి నాకు తెలిసినంత వరకు. అవునా? ధవళేశ్వరం బహుశా రాజమండ్రి రూరల్ కిందకి వస్తా అనుకుంటాను. రవిశంకర్ మీకు ఎక్కువ తెలిసి ఉండాలి. అలాగే రాజానగరం కాన్స్టిట్యున్సీలో కూడా ఘాట్లు వస్తాయి. అలాగే నిడుదవోలు, కొవ్వూరు వరకు కూడా వస్తాయి. మీకు కందుల దుర్గేష్ కాన్స్టిట్యున్సీలో ఘాట్లు ఉంటాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఘాట్లు ఉంటాయి. అవునా కదా? ఈ 2 జిల్లాలకు కూడా కూటమికి అత్యంత ప్రాధాన్యత, రాజకీయ ప్రాధాన్యత కలిగిన జిల్లాలు. అందులో టీడీపీ జనసేన పొత్తు వల్ల విశిష్టమైన రాజకీయ ప్రయోజనాన్ని పొందే ప్రాంతం. ఈ ప్రాంతంలో పుష్కరాలంటే ఎంత కీలకమో ఆలోచించండి. అంతేకాకుండా పుష్కరాలంటే ఆ ప్రాంతమే కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 1 కోటి మంది వస్తారా, 2 కోట్ల మంది వస్తారో తెలియదు మనకు. అలాంటి కీలకమైన గోదావరి పుష్కరాల్లో పంచాయతీలకు స్ట్రెంథెన్ చేసి పుష్కరాల ఏర్పాటు సమీక్షలో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన గ్రామాలకు నిధులు ఇచ్చి వచ్చారు. ఇవాళ పనులు కూడా మొదలయ్యాయి. మీకు ఉదాహరణ చెప్తాను. రాజమండ్రిలో పిట్లవాణి చెరువు ఉంది, తెలుసు కదా మీకు, నాకన్నా ఎక్కువ తెలుసు, మోరంపూడి జంక్షన్ దగ్గర కదా. పిట్లవాణి చెరువుకు మీరు వెళ్ళండి. ఇప్పుడు ఆడ జేసీపీలు పనిచేస్తున్నాయి. ఈవెన్ నేను ఇవాళ పొద్దున తెలుసుకున్నా, ఆడ పిట్లవాణి చెరువులో పుష్కరాల ఏర్పాట్లో భాగంగా మీకు జేసీపీలు పనిచేస్తున్నాయి. ఇది ఎవరైనా చెప్పుకున్నారు ఇంతవరకు? పుష్కరాల కొరకు పవన్ కళ్యాణ్ సమీక్ష చేసి గ్రామాల్లో ఘాట్లు పెంచి ఘాట్లు స్ట్రెంథెన్ చేసి అక్కడ ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో వసతులు కల్పిస్తున్నాడని ఇంతవరకు జనసేన చెప్పుకున్నదా? పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారా? రాజమండ్రి వెళ్ళినందుకు ఇష్యూ ఏమొచ్చింది? నాగేశ్వరరావుది గొడవ. నాగేశ్వరతో గొడవ పెట్టుకున్న ఓట్లు వస్తాయా? చూడండి, మేము రాజమండ్రిలో మొరంపూడి జంక్షన్ లో ఇంకో చారిత్రాత్మకమైన పిట్లవాణి చెరువు, దాని పిట్టలవాణి అంటారు కానీ అక్కడ కామన్ సామాన్య భాషలో పిట్లవాణి అంటారు. మీరు గూగుల్ కొట్టండి వస్తుంది పిట్లవాణి చెరువు ట్యాంక్ అని. మీకు ఆడ జేసీబీలతో పనులు నడుస్తున్నాయి. మేము చూడు పనులు చేస్తున్నా ఓట్లు వస్తాయి నాకు చెప్పండి. అప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. మీకు పవన్ కళ్యాణ్ చెప్పుకుంటలేడు, జనసేన చెప్పుకుంటలేదు, కూటమి చెప్పుకుంటలేదు. అంటే మీరు రష్యా, కొరియాకు పోయి పెట్టుబడులు తెచ్చినా చెప్పుకునే పరిస్థితి లేదు. నాగేశ్వర రావాల చుట్టూ తిరుగుతారు. మీరు పుష్కరాలకు ఏర్పాటు చేసినా చెప్పుకునే పరిస్థితి లేదు. నాగేశ్వర్, రావణ్, కేవీ రెడ్డి, ఇదే గొడవ. మీకు ఏం సాధిస్తున్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు రాజమండ్రికి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఒక మంచి పని చేశారు. పుష్కరాల సమీక్ష చేసి పుష్కర ఏర్పాట్లను బాగా చేయమని చెప్పి కాలుష్యం ఉండేటువంటి ఒక కాలువ దగ్గర ఫోకస్ పెట్టి దాన్ని మార్చాలని, ఈ మంచి పనులన్నీ పక్కకు పోయి నాగేశ్వర్ నుంచి గొడవ. నాగేశ్వర్ని ఏమన్నాడు? సో ఇదే గొడవ. ఒక రోజేమో తీవ్రంగా మాట్లాడాడు, మళ్ళీ 2వ రోజేమో ఉపసంహరించుకుంటాం మేము అన్నారు. దీని చుట్టూ నచ్చింది కదా. మీకు ఏం ప్రయోజనం వచ్చింది? మీకు ఏం ఓట్లు వచ్చాయి? నన్ను గురించి ఓట్లు వస్తాయా? మీకు పుష్కరాలు ఏర్పాటు చేస్తున్నా అని చెప్తే ఓట్లు వస్తాయా? జనసేన, టీడీపీ సోషల్ మీడియా మొత్తం అయ్యా ఇంకా మేము ఈ చెరువును బాగు చేస్తున్నాం, ఇంకా ఈ ఘాట్లు బాగు చేస్తున్నాం అని ప్రతి గ్రామంలో పుష్కర ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ సమీక్ష వల్ల ఇంకో ఈ ఘాట్లు బాగు చేస్తా అని ఫోటోలు పెడితే ఉపయోగపడతాయా? ఓట్లు వస్తాయా? నాగేశ్వర్కు వైసీపీ కండువ వేసి కప్పి తిప్పితే ఓట్లు వస్తాయా? మీకు దేనికి ఓట్లు వస్తాయో తెలియకపోతే ఎట్లా అంటాను నేను. మీకు ఇంకో రష్యాలో, కొరియాలో లోకేష్ పర్యటన గురించి వీడియోలు పెడితే ఓట్లు వస్తాయా? నాగేశ్వర్ని తిడుతూ, ప్రకాష్ రాజ్ని తిడుతూ, రావణ్ తిడుతూ వీడియోలు పెడితే మీకు ఓట్లు వస్తాయా? నాకు అర్థంగా చెప్పండి. నేను అందుకే నేనే స్టడీ చేశాను. రాజమండ్రి నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, రాజమండ్రిలో అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడో స్టడీ చేస్తే నాకు
స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్పింది రాజమండ్రికి వచ్చింది మిమ్మల్ని తిట్టడానికి కాదు సార్, మిమ్మల్ని మీ మీద తిట్టడం అనేది కూడా కరెక్ట్ పదం కాదు, మీ మీద మాట్లాడటానికి కాదు సార్, రాజమండ్రికి వచ్చింది మంచి పనికి వచ్చారు, చాలా మంచి పని చేశారు, పుష్కరాల సమీక్ష చేసి మీకు గ్రామాలకు మీకు గుర్తునే ఉంటుంది, ఒక ఫోటో కూడా సర్క్యులేట్ అయింది, పవన్ కళ్యాణ్ కూర్చొని ఉంటే బుచ్చయ్య చౌదరి నిలబడి మెమరాండం ఇస్తున్నది, బుచ్చయ్య చౌదరి గౌరవం ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది దాని మీద పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ పోస్టులు కూడా పెట్టారు. బుచ్చయ్య చౌదరి ఏమిస్తున్నాడు ఆడ, వేరే వెళ్ళు, ఇదే పుష్కరాల ఏర్పాట్లే, మీరు ఆడ పుష్కరాల ఏర్పాట్ల కొరకు అంత మంచి సమీక్ష చేసి అన్ని నిధులు, కొంతమంది అయితే 100 కోట్ల నిధులు అంటున్నారు, ఎంత నిధులు నాకు తెలియదు కానీ భారీగా నిధులు ఖర్చు పెట్టి ఘాట్ల నిర్మాణం చేస్తే కొన్ని కోట్ల మంది వచ్చే అంశము, ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వచ్చే అంశము, గత గోదావరి పుష్కరాల విషాద ఘటనలు గుర్తున్నాయి ప్రజలకు, మంచి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోకుండా రోజు పొద్దున్నైతే నాగేశ్వర పోస్టులు పెడతాం, రావణ్ గురించి మాట్లాడుతుంటే ఏమొస్తుంది నాకు, ఏం సాధిస్తారు? ఇప్పుడు మీకు చెప్పాను, మీరు ఎక్కడైనా మీరు గోదావరి ప్రాంతం వాళ్ళు, రాజమండ్రి ప్రాంతం వాళ్ళు, అవునా, అమలాపురం ఏరియా రాజమండ్రి నుండి వచ్చారు, మీరే నేను పిట్ల వారించాను అంటే మీరు అసలు ఏం మాట్లాడతలేరు, అంటే మీరు వినలేదు బహుశా ఈ వార్త, అవునా కదా? ఆ వార్త నేను ఫాలో కాలేదు. మీరే వార్త వస్తే ఫాలో అయ్యేది, మీ తప్పు కాదు, వార్త వస్తే మీరు ఫాలో అవుతారు, వార్త రాలేదు సోషల్ మీడియాలో కూటమి వాళ్ళు చెప్పుకోలేదు, మరి ఓట్లు ఎట్లా వస్తాయి మీకు రాజమండ్రిలో? ఓహో, రాజమండ్రిలో నాగేశ్వర్ దుమ్ము దులిపినందుకు మీకు ఓట్లు వస్తాయా? లేదు పిట్లవాణి చెరువు జేసీపీలు పెట్టి, నిన్న ఎవరో చెప్తున్నారు 20 జేసీపీలు పనిచేస్తున్నాయి ఇప్పుడు ఎట్ ప్రెసెంట్, సబ్జెక్ట్ వెరిఫికేషన్ గా నేను వెళ్ళలేదు కదా, నాకు అక్కడ నాకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామాన తెలిసిన వాళ్ళు ఉంటారు, కొన్ని వేల మంది నేను పేరు పెట్టి చెప్పగలను, అంత పరిచయాలు ఉన్నాయి నాకు 2 తెలుగు రాష్ట్రాలు, ఇచ్చాపురం నుంచి తడ వరకు, ఆదిలాబాద్ నుంచి మీకు శ్రీకాకుళం వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో నాకు పర్సనల్ గా తెలిసిన వాళ్ళు 1,00,000 మంది ఉంటారు, అందరి పేర్లు గుర్తుండకపోవచ్చు కానీ పర్సనల్ గా నేను కలిసిన వాళ్ళే కొన్ని వేల మంది ఉంటారు, ఎందుకంటే నేను 150 పట్టణాల్లో ఉపన్యాసాలు ఇచ్చాను, ఎక్కడెక్కడ మీరు కూడా తిరిగి ఉంటారు, మీ జిల్లాలో మీరు తిరిగిన ప్రాంతాలు కూడా నేను తిరిగాను, మీకు రాజమండ్రి, అడ్డతీగల, రంపచోడవరం, అమలాపురం, మీకు దేవీపట్నం, ఇవన్నీ తిరిగాను, రాజమండ్రి, మీకు రావులపాలెం, మీ జిల్లాలోనే ఇన్ని ఊర్లు తిరిగాను, బహుశా మీరు తిరిగిన ప్రాంతాలు కూడా తిరిగాను నేను, ప్రతి జిల్లాలో ఇచ్చాపురం, టెక్కలి, నవపేడ, సీతంపేట అడవులు, పాడేరు అడవుల్లో కూడా తిరిగాను. సో ఈ 40 ఏళ్లలో నేను 150 పట్టణాలు తిరిగాను కనుక నాకు ప్రతి ప్రాంతంలోనూ మిత్రులు ఉంటారు కనుక నాకు అనుమానం వచ్చి తెలుసుకున్నాను, ఈ రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ ఏం చేశారని. చాలా మంచి పని చేశారు, మంచి పుష్కరాల సమీక్ష చేసి ఘాట్ల నిర్మాణం నిధులు ఇచ్చి అందులో భాగంగానే ఈ చెరువు డెవలప్మెంట్ చేస్తాను. ఇప్పుడు అది చెప్పుకోవడం మానేసి నా మీద పోస్టులు పెట్టి, నా మీద వీడియోలు పెట్టి, నాకు కండువాలేసి ట్విట్టర్లో నా మీద దాడులు చేస్తే మీకు ఓట్లు పడతాయంటే ఓకే, మంచిదే, సంతోషం. ఇట్లాంటి ఉదాహరణలు పిట్లవాని చెరువు బాగు చేసిన ఉదాహరణలు 100 చెప్పగలుగుతారు, నేనేం చెప్పాలి? నన్నే వెళ్తా అంటే నేనేం చెప్పాలి? చెప్పడానికి కూడా వీలు లేకుండా చేశారు మంచి పనులు చేస్తుంటే, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినందుకు కింద భయపడి చెప్తున్నారని కామెంట్లు పెడతారు, ఎందుకు పంచాయతీ నేను చెప్పడం లేదు, మంచి పనులు ఇట్లాంటివి బోలెడు ఉన్నాయి, మీరు చెప్పుకుంటలేరు, మీరు ఏం చేశారో మీరు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండి అనవసర వివాదాల కూటమి మునిగిపోయి ఉంటే దానికి ఎవరేం చేస్తారు? అందుకే అంటారు కదా రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయని.